ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూలై 16 నుంచి 19 వరకు జరగబోయే ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. మీ అదృష్టాన్ని మార్చే ఒక కీలక మలుపు. మీ జీవితంలో ఊహించని అవకాశాలు, కొన్ని ఆశ్చర్యకరమైన పరిమాణాలు ఈ గోచారంలో కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీకు ఏమి జరగబోతుందో చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో ప్రారంభించే ముందు ఓ లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ రూపంలో జై శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి. ఇప్పుడు ఈ అద్భుతమైన చంద్రగోచార ఫలితాలను తెలుసుకుందాం. జూలై 16 ఉదయం వరకు చంద్రుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల మీ మనసులో ఒక కొత్త ఆశ మొదలవుతుంది. ఇంతకాలం ఎందుకు కొన్ని పనులు ఆలస్యమయ్యాయో అనే ప్రశ్నకు నెమ్మదిగా సమాధానం కనిపించడం ప్రారంభమవుతుంది. సాయంత్రం తర్వాత చంద్రుడు కర్మస్థానంలోనికి ప్రవేశించగానే పరిస్థితులు ఒక్కసారిగా మారే అవకాశం ఉంటుంది. మీ పని, మీ బాధ్యతలు, మీ నిర్ణయాలే ఇప్పుడు మీ భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని గుర్తుంచుకోండి. చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా ముందుకు అడుగు వేస్తే ఈ గోచారం మీకు కొత్త మార్గాలను తెరిచే శక్తిని ఇస్తుంది. కుటుంబ విషయాల్లో ఇంతకాలంగా చెప్పాలని అనుకున్నవి చెప్పలేకపోయినా మాటలను ఇప్పుడు సరైన సమయంలో చెప్పగలుగుతారు. పెద్దల ఆశీర్వాదం తీసుకొని చేసే పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంట్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని మనసులో పెట్టుకోకుండా ప్రేమతో మాట్లాడితే సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. మీ మాటలలో నమ్మకం కనిపిస్తే కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తారు. ఒక మంచి వార్త ఇంట్లో అందరి ముఖాలు చిరునవ్వును తీసుకురావచ్చు. ఆర్థిక విషయాల్లో జూలై 16 నుంచి ఖర్చులకు కాస్త జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అవసరమైన చోట ఖర్చు చేయడం మంచిదే, కానీ ఆకర్షణకు లోనే తీసుకునే నిర్ణయాలు తర్వాత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. నిలిచిపోయిన ఒక బాకీ తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరికి అదనపు ఆదాయం వచ్చే మార్గం కనిపించవచ్చు. డబ్బు విషయంలో తొందరపడకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మంచి లాభాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఈ గోచారం ఎంతో కీలకంగా ఉంటుంది. మీ పనితీరును అధికారులు గమనించే సమయం ఇది. ఇప్పటి వరకు చేసిన కష్టానికి గుర్తింపు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త బాధ్యతలు అప్పగించినా భయపడకుండా స్వీకరించండి. మీరు చూపించే నిబద్ధతే మీ ఎదుగుదలకు పునాది అవుతుంది. ఇతరులు వెనక్కి తగ్గిన చోట మీరు ముందుకు వస్తే ప్రత్యేకమైన పేరు సంపాదించుకోగలుగుతారు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఆగిపోయిన ఒప్పందం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కస్టమర్లతో మృదువుగా మాట్లాడడం ద్వారా మంచి ఆదరణ లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో చిన్న అపార్థాలు వచ్చినా వెంటనే చర్చించి పరిష్కరించండి. ఈ 4 రోజుల్లో తీసుకునే ఒక తెలివైన నిర్ణయం రాబోయే నెలల్లో మంచి ఆదాయాన్ని దారితీస్తుంది. కార్మికులకు మరియు శ్రమకు ఆధారంగా జీవించే వారికి ఈ సమయం ధైర్యాన్ని పెంచుతుంది. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోనికి రావచ్చు. పని ప్రదేశంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువైనా ఫలితం కూడా అదే స్థాయిలో కనిపించే అవకాశం ఉంది. అలసటను కారణంగా చూపకుండా క్రమశిక్షణతో ముందుకు సాగితే మీ స్థానం మరింత బలపడుతుంది. జూలై 17న చంద్రుడు మాఘ నక్షత్ర ప్రభావంతో మీలో నాయకత్వ లక్షణాలు పెంచుతాడు. ఎవరి మీద ఆధారపడకుండా మీరే నిర్ణయాలు తీసుకోవాలని అనిపిస్తుంది. ఈ రోజు ధైర్యంగా మాట్లాడిన మాట చాలా మందిని ఆకట్టుకుంటుంది. అయితే అహంకారం మాత్రం దగ్గరకు రానివ్వకండి. వినయంతో వ్యవహరిస్తే మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీ వైపు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. సాయంత్రం తర్వాత పాల్గొని నక్షత్ర ప్రభావం మొదలవ్వగానే సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. వివాహితులు జీవిత భాగస్వాములతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తే బంధం మరింత బలపడుతుంది. ఇంతకాలంగా మనసులో ఉన్న అపార్థాలు ఒక్క మంచి సంభాషణతో తొలగిపోతాయి. ఒకరికొకరు అండగా నిలబడితే కుటుంబంలో ఆనందం రెట్టింపు అవుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ గోచారం ఆశాజనకంగా ఉంటుంది. మీరు చెప్పాలనుకున్న భావనలు ధైర్యంగా చెప్పగలుగుతారు. అపార్థాల వల్ల దూరమయ్యేవారు మళ్ళీ దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పరస్పర గౌరవంతో ముందుకు వెళితే బంధం మరింత బలపడుతుంది. నిజాయితీగా ఉండడం మీ ప్రేమకు పెద్ద బలంగా మారుతుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చదివిన విషయాలు త్వరగా గుర్తుండే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గురువుల సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. సమయాన్ని సక్రమంగా వినియోగిస్తే మీ లక్ష్యాన్ని మీరు ఊహించని దానికంటే వేగంగా చేరుకునే అవకాశం ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే పెద్దగా ఆందోళన అవసరం కనిపించదు. అయితే నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి వంటి చిన్న సమస్యలకు నిర్లక్ష్యం చేయకండి. సమయానికి భోజనం చెయ్యండి. నీరు ఎక్కువగా తాగడం, శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం మీకోసం కేటాయించండి. మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యానికి మొదటి అడుగు అవుతాయని గుర్తుంచుకోండి. జూలై 18న ఉత్తర పాల్గొని నక్షత్ర ప్రభావం ప్రారంభమైన తర్వాత మీ పనిలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇతరుల నుంచి మద్దతు లభిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాచారం ఈ రోజు రావచ్చు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు.
ఈ రోజు ఆర్థికంగా కూడా మంచి మార్పులు సూచనలు కనిపిస్తున్నాయి. లాభం వచ్చే మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. కొత్త పెట్టుబడుల విషయంలో అనుభవం ఉన్న వారితో సలహా తీసుకుంటే మంచిది. అవసరం లేని ఖర్చును తగ్గించడం ద్వారా భవిష్యత్తు కోసం పొదుపు చేయగలుగుతారు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. జూలై 18 రాత్రి తర్వాత చంద్రుడు లాభస్థానంలోనికి అడుగుపెట్టడంతో మీ ఆచరణలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలకు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. మిమ్మల్ని నమ్మి ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు జీవితంలోనికి రావచ్చు. పాత పరిచయాలు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. మీ ప్రతిభ సరైన సమయంలో చూపిస్తే ఊహించని స్థాయిలో ఎదిగే అవకాశం ఉంది. జూలై 19న హస్త నక్షత్ర ప్రభావంతో మీ చేతిలో ఉన్న పనులను చాలా చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఏ పని చేసినా అందులో నాణ్యత కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. పెద్దల సలహా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తెచ్చే అవకాశం ఉంది. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో బలమైన పునాదిగా నిలుస్తాయి. ఈ 4 రోజుల గోచారాన్ని మొత్తం చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మొదట భాగ్యం మీకు దారి చూపిస్తుంది. తర్వాత కర్మ మీ ప్రతిభను పరీక్షిస్తుంది. చివరికి లాభస్థానం మీ శ్రమకు ప్రతిఫలం అందిస్తుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా నిరాశ చెందకండి. మీపై మీకు నమ్మకం ఉంటే ఈ గోచారం మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే శక్తిని కలిగి ఉంది. ధైర్యంగా ముందుకు సాగండి. నిజాయితీగా కష్టపడండి. దేవుడిపై విశ్వాసం ఉంచండి. మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. చూశారు కదండి! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్‌కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.